అందరికీ నమస్తే. వెల్కమ్ టు టేస్టీ విలేజ్ వంటలు. నేను ఇవాళ మీకు మంచి వంట చూపిస్తున్నానండి. పెసరపప్పుతో చారు చేస్తున్నాను అనమాట. పప్పులుసు అంటారు, కొందరేమో పెసరకట్టు అని కూడా అంటారండి. వేడివేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. వడియాలు నంచుకొని ఉప్పు మిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూపించేస్తాను పదండి. ఇదిగోండి పెసరపప్పు తీసుకుంటున్నాను అనమాట. ఒక 100 గ్రాములు తీసేసుకున్నాను. దాన్ని దోరగా వేయించుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. సన్నటి మంట మీద దోరగా వేయించుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే అంత బాగుండదు, మాడిపోతుంది త్వరగా. బాగుంటుందన్నమాట లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల. స్టవ్ ఆఫ్ చేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి మనము. వేయించుకున్న పెసరపప్పుతోటి ఈ పప్పుచారు అనేది చాలా చాలా బాగుంటుందండి. పప్పుచారు అనేది పెసరపప్పుతో కాకుండా కందిపప్పుతో కూడా చేస్తారు. అది ఇంకోసారి చూద్దాము. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత నీళ్ళు పోసి పెట్టుకొని నానబెట్టుకోవాలండి గంట పాటు. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కూడా నానబెట్టేసుకుందామండి. మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకుందాము. ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకొని మట్టి లేకుండా నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకుందాము మనము. చూసారా, పెసరపప్పు మెత్తగా అయిపోయింది కదా, బాగా నానిపోయింది. కాస్తంత పసుపు వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది వేస్తే మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. బాగా త్వరగా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతుంది. అదొక చిట్కా అన్నమాట. అలాగే మీరు కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా అన్నీ వేసేసుకోవాలన్నమాట పెసరపప్పులో. ఇవి స్టవ్ పైన పెట్టేసుకుని మనము ఉడికించుకుందాము. నీళ్ళు అనేవి మీకు తగినన్ని పోసుకోవాలండి. మరి ఒక్కోసారి పొంగిపోతుంది అనమాట. అలా కాకుండా ఎక్కువ పోయకండి, పొంగిపోతుంది అంతా. చూడండి, 70 నుంచి 80% ఉడికిపోయింది. పూర్తిగా అయితే ఉడకలేదు. ఇప్పుడు టమాటాలు అనేవి ఒక 4-5 టమాటాలు యాడ్ చేసుకుందాము. టమాటాలు మీకు ఎక్కువ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే 1-2 వేసుకోండి. ఇప్పుడు కాస్తంత మళ్ళీ నీళ్ళు పోసుకున్నాను అనమాట, అవసరమైనంత వరకు. పప్పుచారు చేస్తున్నాం కదా మనం, అందుకోసం అన్నమాట. ఈ టమాటాలు ముందుగా వేసుకుంటే పప్పు అనేది లేట్గా ఉడుకుతుంది, ఒక్కోసారి ఉడకదు కూడా పప్పు. అందువల్ల అలా వేసుకుంటున్నాను. చింతపండు అంతా అది ఉడికే లోపల మనము పప్పు గుజ్జు తీసి పెట్టుకుందామండి. పప్పు ఉడికే లోపల ముందుగా మనం చింతపండు అంతా అలా చేసి పెట్టుకుందాము. చూసారా, చాలా వరకు ఉడికిపోయింది. చాలా మెత్తగా ఉడికిపోయిందండి, చూసారా. ఇప్పుడు నేను దీన్ని దించేసుకొని స్టవ్ పై నుంచి ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ముద్దకంతో మెత్తగా చేసుకుంటున్నాను అనమాట. మరీ చాలా మృదువుగా కాదు, అలా చేసుకున్నా బాగుండదండి. ఆ విధంగా మనం కాస్తంత కచ్చాపచ్చగానే చేసుకోవాలన్నమాట మెత్తగా. ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి. చింతపండు అనేది ఒక్కోసారి ఆ చింతపండు ఉండే పులుపుని బట్టి కూడా ఉంటుంది. మీరు ఎంత తినగలుగుతారో, ఎంత పులుపు కావాలో అవసరమైన మేరకు వేసుకోవాలన్నమాట. నీళ్ళు కూడా పోసుకోవాలి కాస్తంత. ఇప్పుడే సరి చూసుకోవాలి ఉప్పు, చింతపండు పులుసు అంతా కూడా. ఆయిల్ కూడా మనం పోపు వేసేసుకునేదానికి ఆయిల్ వేసుకుందాం. బాండలు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అన్ని పోపు గింజలండి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఆ చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని మనం సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని మనం పోపులో వేసుకోవాలి. పోపు చేసేసుకొని మనం ఈ పప్పుచారులో వేసుకుంటున్నాను. అది స్టవ్ పైన ఇంకా పెట్టలేదు నేను పప్పుచారు. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేశాను అనమాట. ఫ్లేమ్ అనేది ఆన్ చేశాను. చిన్నగా మరుగుతూ ఉంది, చూసారా. మరిగిన తర్వాత ఇలా పైన తెల్లగా నురగ అనేది వస్తుందండి. కాసేపు ఉడికించుకున్న తర్వాత ఆ తెల్లటి నురగ కాస్తంత వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉన్నా కూడా ఆ నురగంతా అయిపోయేంత వరకు ఉంచితే వరకు టేస్ట్ అనేది మారిపోతుంది. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడమే. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.